మహేశ్వరం నుంచి కందకూరు మండలంలను ఫోర్త్ సిటీగా మార్చడానికి డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత ఏ మోహన్ రెడ్డి చెప్పారు. ఆ దిశగా శరవేగంగా పావులు కలుపుతున్నారని అన్నారు. ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులను కలిసి ఫోర్త్ సిటీకి సంబంధించి అర్హతలు మరియు నిధులకు సంబంధించిన కూడా చర్చించడం మంచి పరిణామమని తెలిపారు. నల్లమల్ల ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తాను నిరంతరం తపన పడుతుంటారని మరియు ఆ దిశగా కృషి చేస్తానని మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తాను 5 ఎకరాలు క్రికెట్ గ్రౌండ్ కోసం ఇవ్వడానికి తొలుత సంసిద్ధత వ్యక్తం చేశారని గుర్తు చేశారు. అయితే పలువురు తనకు ఒక సలహా ఇచ్చారని అన్నారు. అందువల్లనే మహేశ్వరం మరియు కందకూరు మండలాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఖర్చుల కోసం ఎక్కడ భూమి అవ్వాలని సంకల్పించినట్టు ఆయన అన్నారు. ఈ 2 మండలాల్లో అభ్యర్థులు గెలిపించే బాధ్యతను తాను తీసుకుంటానని కూడా ఆయన స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మస్గూడ గ్రామంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇక్కడ అమ్మవారికి భక్త కోటి ఇలవెల్పుగా పేరుంది. పార్టీలకు అతీతంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో వినాయక చవితిని మించి దసరా ఉత్సవాలను నిర్వహిస్తుండడం విశేషం. పార్టీలకు అతీతంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో వినాయక చవితిని మించి దసరా ఉత్సవాలను నిర్వహిస్తుండడం విశేషం. రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో లడ్డుకు బాలాపూర్ ఎంతో ఫేమస్ అనే విషయం తెలిసిందే. అయితే దసరా ఉత్సవాలను భారీగా నిర్వహించడంలో అల్మస్ కూడా ఎంతో పేరు సంపాదించింది. ఈసారి భారీ సెట్టింగ్లతో ఉత్సవాలలో నిర్వహిస్తున్నారు. సాంప్రదాయబద్ధంగా నిత్యం పూజలు అందుకుంటూ వస్తున్న అమ్మవారిని ఈ ప్రాంతానికి చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం ఆనవాయితీగా వస్తుంది. దసరా ఉత్సవాల నేపథ్యంలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ చైర్మన్, ఏఐసిసి కోఆర్డినేటర్ ఇటీవలే ఆల్బమ్స్ గూడ వినాయక లడ్డును దక్కించుకున్న బోయపల్లి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ తమ గ్రామంలో అమ్మవారి కృప వల్ల అంతా మంచి జరుగుతుందని కూడా చెప్పారు. ముఖ్యంగా ఆటో వినాయక చవితి ఉత్సవాలను కానివ్వండి లేదా ఎటు దసరా ఉత్సవాలు కానివ్వండి ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రత్యేకించి యువతకు అభినందనలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తి ఇక ముందు కూడా కొనసాగుతుందని రాఘవేందర్ రెడ్డి స్పష్టం చేశారు. పూజలు అందుకున్న అనంతరం తమ గ్రామంలోని పోచమ్మకుంటలో రాఘవేందర్ రెడ్డి రిషి టీవీ9 ప్రతినిధులకు తెలియజేశారు. అమ్మవారి కృప వల్ల వర్షాలు కూడా దండిగా పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అల్మస్గూడ గ్రామంలో ఉన్నాము. వినాయక చవితి లాగానే ఇక్కడ ఇదే గ్రామంలో అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ మనకు అల్మస్గూడ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ చైర్మన్ మరియు ఏఐసిసి
కోఆర్డినేటర్ మనకు బోయపల్లి రాఘవేంద్ర రెడ్డి గారు ఉన్నారు. రాఘవేంద్ర రెడ్డి గారు చెప్పండి ఇక్కడ దసరా ఏర్పాట్లకు సంబంధించి. నమస్కారం. దసరా ఉత్సవాలు అతి వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. గత సంవత్సరం కంటే అంచెలంచెలుగా దేవీ నవరాత్రులు ఇక్కడ అల్మాజ్గూడలో బాలాపూర్ అనే ఇలా పేరు లడ్డు పేరు అయింది. ఇక్కడ అమ్మవారు నవరాత్రులు అంత భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు అల్మాజ్గూడ గ్రామం కానీ కాలనీవాసులు కానీ అందరూ ఐక్యమత్యంతో ఉండి అక్కడ దేవి నవరాత్రులు ఉత్సవాలు పాల్గొంటారు. ఇది ఎప్పటి నుంచి ఇక్కడ ఇంత గ్రాండ్గా చేస్తున్నారు? దాదాపు ఇప్పుడు 14 సంవత్సరాలు ఏమనుకుంటాం. 14వ సంవత్సరం అంచెలంచెలుగా చేయడం జరుగుతుంది. ఇందులో అందరూ ప్రతి ఒక్కరు సహకారంతో ఈ నవరాత్రి ఉత్సవాలు అమ్మవారిని పెట్టడం, వారి సహకారంతో ఇక్కడ అమ్మవారు నిలబెట్టడం, అందరు కోఆపరేట్ చేయడం జరుగుతుంది. గ్రామస్తులంతా కాలనీవాసులు అంటే ఇక్కడ మనకు ఈ వినాయక చవితి మించి దసరాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అల్మాజ్గూడలో. వినాయక చవితి కూడా అందరూ ఇంకా వినాయకుడు ప్రతి గల్లీలో పెట్టుకుంటారు. ఈ వినాయకుడిని నిమజ్జనం అన్నప్పుడు అన్ని వినాయకులు 5 డేస్కి 7 డేస్కి 9 డేస్కి తీసేసి 11 డేస్కి తీసే వరకు గ్రామస్తులందరూ ఐక్యంగా తోటి ఈ వినాయకుడి నిమజ్జనంలో పాల్గొంటారు. అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు వినాయక చవితి కూడా మీకు మీ కమిటీ కన్సర్నలో కమిటీ ఆధ్వర్యంలోనే గ్రామస్తుల ఆధ్వర్యంలో నిమజ్జనం కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం వినాయకుడికి మామూలుగా లడ్డు ప్రత్యేకత కదా, అట్లా అలాంటి ప్రత్యేకత ఏమన్నా ఉందా ఇది దసరా సందర్భంలో? లడ్డు అంటే మహిమ ఉంటుంది. లడ్డు మహిమ ఇక్కడ ఎవరు లడ్డు తీసుకున్నా కానీ మొన్న నేను తీసుకున్నాను. లడ్డు 5,80,000 రూపాయలు తీసుకున్నాను. ప్రతి ఒక్కరికి లడ్డు పంచడం జరిగింది. భక్తులకే, గ్రామస్తులకు కానీ కాలనీవాసులకు కానీ అందరికీ. అంటే ఇక్కడ మనకు ఈ దసరా ఉత్సవాల రేంజ్లో వినాయక చవితి గురించి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి, అయితే ఇంతకుముందు ఈ లడ్డు పాడిన వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది, తర్వాత మీరు లడ్డు పాడిన తర్వాత ఎలా అనిపించింది? లడ్డు అనేది మహిమ. నేను తీసుకున్నది మాత్రం అందరు బాగుండాలని లడ్డు తీసుకోవడం జరిగింది. ఇది ఎన్నోసారి మీరు? ఇప్పుడైతే మొన్న 2వసారి తీసుకోవడం. గత 8 ఏళ్ళ కింద తీసుకున్నా, మళ్ళీ ఇప్పుడు దక్కడం జరిగింది. మీరు చిన్నప్పటి నుంచి అల్మాజ్గూడలో ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు కానీ దసరా ఉత్సవాలు చూస్తున్నారు. అప్పటికి ఇప్పటికి తేడా గమనించారు? మార్పు అనేది వస్తుంది కదా. అంటే భక్తి పరంగానా, వ్యాపార పరంగానా? ఎక్కువ భక్తి పరంగానే ఉంటుంది. వ్యాపార పరంగా దాంట్లో లాభం వస్తుంది, దాంట్లో నష్టం. అందరూ బాగుంటేనే కదా వ్యాపారం నడవాలన్నా ఏది రావాలన్నా కానీ. ఇంకోటి ఇక్కడ భారీ సెట్టింగ్స్ అట్లా మన ఒక పెద్ద సంప్రదాయం తలపింపు చేస్తుంది అక్కడ. అట్లా మీకు ఆ సంకల్పం కానీ ఈ గ్రాండ్గా అమ్మవారు చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? అమ్మవారు అనేది అందరూ మొక్కుతారు, అందులో నేను కూడా మొక్కుతాను. అమ్మవారు సెట్టింగ్ అంటే అంచెలుగా ఇట్లా సెట్టింగ్ ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అనేది. ఈ సెట్టింగ్ కూడా అందరూ సహకరిస్తుంటే అంచెలుగా ఎదుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు అందరి పైన ఉంటాయి. ఇక్కడ నిమజ్జనం ఎక్కడ చేస్తారు? నిమజ్జనం
పోషమ్మకుంట అని ఇక్కడ విలేజ్లో చేస్తాం. భారీ వర్షాలు కూడా పడ్డాయి, చెరువులు కూడా అలిగెళ్ళినాయి. ఇందులో ఫ్రెష్ వాటర్ ఉంటాయి, ఇందులోనే నిమజ్జనం చేస్తాం. ఇప్పుడు లాస్ట్ టైం అసలు లడ్డు స్టార్ట్ అయింది ఈ ఇయర్, తర్వాత ఫస్ట్ ఎంత పోయింది ఇక్కడ? ఎక్కడ? ఆల్మోస్ట్ కూడా వినాయకుడి లడ్డు 11,000కు పోయినట్టు. స్టార్టింగ్ 450 రూపాయల నుంచి 11,000, ఆ నుంచి 5,80,000 వరకు వచ్చింది. అంటే ఏర్పాట్లు పార్టీలకు అతీతమా? ఏర్పాట్లు పార్టీలు అనేది ఇక్కడ ఏమీ లేదు. అంతా ఐకమత్యం. ఎలక్షన్లు వచ్చినప్పుడే పార్టీ, ఆ తర్వాత అందరూ ఐకమత్యంతో గ్రామానికి అభివృద్ధి కానీ ఏదైనా సహకరించుకుంటారు. ఇప్పుడు ఈ 11 days దసరా అమ్మవారి ఉత్సవాలు ప్రత్యేకత ఏం చెప్పుకోవచ్చు మనం? ప్రత్యేకత అంటే అమ్మవారు ఆశీస్సులు అందరిపైన ఉంచాలని నా యొక్క భక్తితో కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు 5,80,000 రూపాయలకి లడ్డూలు దక్కించుకున్నారు. దీన్ని మీరు ఈ వ్యవసాయ పొలంలో కూడా చల్లుతారా? వ్యవసాయ పొలంలో వెళ్ళి అమ్మవారి మన లడ్డుని తీసుకున్నాక పూజ చేసుకొని పొలాలలో చల్లినాక భక్తులకు ఇవ్వడం జరిగింది. ప్రసన్నం చేస్తాం టెంపుల్ దగ్గర ఇవ్వడం జరిగింది. భక్తులకి ఇవ్వడం, పర్సనల్గా కూడా కొంతమందికి గ్రామస్తులకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఉత్సవాలకు ఎవరన్నా ప్రముఖుల్ని ఆహ్వానిస్తున్నారా? అమ్మవారి పిలుస్తాం, పార్టీలకు అతీతంగా అందరికీ ఆహ్వానిస్తాం. అందరికీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా వెళ్తాము. మినిస్టర్లు కానీ, చైర్మన్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరికీ ఇన్విటేషన్ కాదు. ఈరోజే కదా అమ్మవారిని పెట్టారా, ఇంకా 2 రోజులలో వాళ్ళ టైం తీసుకొని అందరికీ ఇన్విటేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఒక జాతీయ కాంగ్రెస్ నేతగా లడ్డూని దక్కించుకున్న ఒక భక్తునిగా, ప్లస్ ఒక సీనియర్ నేతగా కావచ్చు, ఇక్కడ మీరు జనరల్గా ముఖ్యంగా యూత్కు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ ఏర్పాట్లు అనేది చూస్తుంటే యూత్ ప్రముఖ పాత్ర వహిస్తున్నట్టు. ముందుగా యూత్కి చెప్పేది ఏంటంటే భక్తి శ్రద్ధలతో యూత్ అంతా ఉండి ఈరోజు అమ్మవారిని, దుర్గామాత అమ్మవారిని నిల్చో పెట్టిన ప్రతి ఒక్క యూత్కి నా యొక్క శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ ఇదే ఉత్సాహంతో మీరు ఇలానే అమ్మవారిని దగ్గర ఇదే ఉత్సాహంతో భక్తి శ్రద్ధలతో బాజా భజనలతో ఇదే ఉత్సాహంతో ఉండాలని నా యొక్క మనవి. ధన్యవాదాలు రాజేంద్ర రెడ్డి గారు. హలో, కెమెరామెన్ ఆగుల నరసరావుతో ఉప్పు వీరాంజనేయులు, సైబరాబాద్, రంగారెడ్డి జిల్లా.